శివలింగాన్నే ఎందుకు పూజించాలి అంటే శివపురాణంలో ఈ విధంగా చెప్పారు. బిందుర్దేవి శివోనాథ శివలింగం తు కథ్యతే తస్మాజ్జన్మ నివృత్త్యర్థం శివలింగం ప్రపూజయేత్. అంటే బిందువు దేవీ రూపం, శివుడు నాదరూపం, ఈ రెండూ కలిసిందే శివలింగం. కాబట్టి జన్మరాహిత్యం కోసం శివశక్త్యాత్మకమైన శివలింగాన్ని భక్తిగా పూజించాలి. ఈ జగత్తుకు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల రూపంగా శివలింగాన్ని భావించి విశేషంగా అర్చించాలి. ఈ సమస్త ప్రకృతికి ప్రభువు కాబట్టి భగవంతుడైన శివుణ్ణి ఋషులందరూ కూడా భర్గుడు అని పిలుస్తారు. ఇహలోకంలో పరలోకంలో భోగాల కోసం భర్గుడైన శివుణ్ణి శివలింగ రూపంలో పూజించాలి. శివశక్తుల చిహ్నాలు శివలింగంలో కలిసిపోయి ఉన్నాయి కాబట్టి శివలింగాన్ని పూజిస్తే శివుడు ఎంతో సంతోషిస్తాడు. ప్రతి ఆదివారం రోజున లభించిన ద్రవ్యాలతో శివలింగానికి షోడశోపచార పూజలు చేయాలి. అలా చేస్తే పునర్జన్మ ఉండదు అని శివపురాణంలో చెప్పారు.